హలో నమస్తే అందరికీ. సో నేనైతే ఈరోజు మీకు మటన్ కర్రీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఏంటి మటన్ వండుకోవడం ఇంత సింపులా అనుకుంటారు. సో ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మన టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత నేనైతే కారపొడిని వేస్తున్నాను. ఇది కూడా మన టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత చూసుకొని వేసుకోండి. ఇక్కడ నేనైతే 1 స్పూన్ కారాన్ని యాడ్ చేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇక్కడ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. సో మన ఛానల్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మటన్ని మొత్తం మ్యారినేట్ చేసి ఒక 20 మినిట్స్ పక్కన ఉంచండి. ఆ తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ టొమాటో ముక్కల్ని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో ఆయిల్ని వేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్లో మన స్టవ్ ఫ్లేమ్ అయితే మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఉండాలి. ఈ ఆనియన్స్ని లైట్ బ్రౌన్ కలర్కి వచ్చేలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఈ కలర్ వచ్చేదాకా చూసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా టొమాటో ముక్కల్ని యాడ్ చేద్దాం. టొమాటో ముక్కలు కూడా వేసిన తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. వీటిని చూసుకుంటూ మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. వీటిని ఇలా సమానంగా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనాని కూడా యాడ్ చేద్దాం. మళ్ళీ దీన్ని బాగా కలుపుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ని కుక్కర్లోకి వేసేద్దాం. దీన్ని బాగా కలుపుకోవాలి. కింది వైపు నుంచి తిప్పుతూ కలుపుకోవాలి. కొద్దిసేపు దీని మీద క్యాప్ కూడా పెట్టేయాలి. ఆ తర్వాత ఇలా మటన్ సెమీ ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనమైతే చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకుంటున్నాను. మీరు ఫ్రై కావాలి అనుకుంటే వాటర్ క్వాంటిటీ అనేది తగ్గించి తీసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇందులోకి ధనియా పౌడర్ అండ్ హోల్ గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కుక్కర్ లిడ్ని అయితే క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు విజిల్ని ఫిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేయాలి. ఇక్కడ నేనైతే 8 విజిల్స్ వచ్చే వరకు మటన్ని ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు మటన్ అనేది చాలా బాగా కుక్ అయింది. చివర్లోకి మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. అంతే, మన సూపర్ టేస్టీ అండ్ మటన్ రెడీ.